2025లో మెగా డిఎస్సి నిర్వహించారు. 16,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. సహజంగా జనం మర్చిపోతుంటారు. ఇచ్చారు, అయిపోయింది. ఇక మర్చిపోతుంటారు. కానీ మర్చిపోకుండా పదే పదే ప్రచారం చేసి పెడుతుంది వైసీపీ. కూటమి అధికారంలోకొచ్చిన కొన్ని నెలల్లోనే 16,000 టీచర్ పోస్టులు నింపింది అన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం చేస్తుంది. ఇది లోకేష్ ఘనత అనే దాన్ని కూడా జనంలోకి వైసీపీ తీసుకెళ్తుంది. అంటే కూటమి తరపున, లోకేష్ తరపున వైసీపీ ప్రచారం చేసి పెడుతుంది. వైసీపీ ఏమనుకుంటుంది? మెగా డిఎస్సీలు అక్రమాలు జరిగాయి అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే లోకేష్ మీద మరకలంటించినట్టుంటది, బురదేసినట్టుంటది. దాన్ని కడుక్కోలేక లోకేష్ ఇబ్బంది పడాలి అని వైసీపీ అనుకుంటుంది. కానీ జరుగుతున్నది రివర్స్. జరుగుతున్నది రివర్స్. కూటమి తరపున, లోకేష్ తరపున వైసీపీయే ప్రచారం చేసి పెడుతుంది. జనాలు మర్చిపోకుండా కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 16,000 పోస్టులు ఇచ్చారు. ఇది లోకేష్ ఘనత, అది లోకేష్ టాలెంటు, లోకేష్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాడు అనే దాన్ని పదే పదే వైసీపీ జనంలోకి ఇంజెస్ట్ చేస్తుంది. అంటే వైసీపీ చేస్తున్న పోరాటం అనండి, ప్రచారం అనండి, దానివల్ల లోకేష్‌కి అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇది నిజం. ఒక పని చేయటమే కాదు, ఆ పని వల్ల జరిగే ఫలితాన్ని కూడా వైసీపీ రివ్యూ చేసుకోవాలి కదా! ఇప్పుడు వైసీపీ గనక సమీక్ష చేసుకుంటే ఈ విషయం ఖచ్చితంగా బయటపడిద్ది. ఇప్పుడు లోకేష్ పేరుని పదే పదే పలకడం ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థి లోకేష్ అనే విషయాన్ని కూడా వైసీపీ చెప్పకనే చెప్తుంది. లోకేష్‌ని చూస్తే జగన్ భయపడుతున్నాడు అన్న విషయాన్ని కూడా వైసీపీ చెప్పకనే చెప్తుంది. ప అంతిమంగా ఏం లేదండి. లోకేష్‌ని వైసీపీనే హీరో చేస్తుంది. లోకేష్ కూడా లేదు, టీడీపీ సోషల్ మీడియా కూడా ఇంతగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారో లేదు గానీ వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తుంది లోకేష్ తరపున. రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ ఈజ్ గ్రేట్, లోకేష్ ఈజ్ హీరో, లోకేష్‌ని చూసి జగన్ భయపడే పరిస్థితిలో ఉన్నాడు, లోకేష్ ఎదుగుదలను చూసి జగన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని వైసీపీ తను చేస్తున్న పోరాటం అనండి, తను చేస్తున్న ప్రచారం అనండి, తను చేస్తున్న ఆర్భాటం అనండి, తను చేస్తున్న హంగామా అనండి, దాని ద్వారా ఈ విషయాన్ని తేటతెల్లం చేసుకుంటుంది. సో, వైసీపీ చేస్తున్న పోరాటం వైసీపీకే నష్టం. అది అంతిమంగా లోకేష్‌కి లాభం కూడా. పైగా ఇంకొక చర్చ జరుగుతుంది. అదేంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా జగన్ నింపలేదు. అసలు మొత్తంగా అసలు డిఎస్సి నోటిఫికేషన్ చూస్తే 1995 నుంచి ఇప్పటి వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా 9 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు. 196,000 మంది టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు నింపారు. రాజశేఖర రెడ్డి గారు 2 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2,00,000కి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులుంటే దాంట్లో 196,000 మందిని నింపింది చంద్రబాబు నాయుడు గారే. సో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఘనతని, లోకేష్ టాలెంట్‌ని, కూటమి చేసిన మంచిని వైసీపీయే ప్రచారంలో పెడుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.